ఈ ఎన్నికతో 2023లో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికతో కేసీఆర్ గారు దక్షిణ భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు 75-76 ఏళ్లలో. ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కరుణానిధి గారు, ఎంతో మంది పెద్దలు చాలా మంది పనిచేసినారు. వారెవ్వరూ కూడా అచీవ్ చేయని ఒక రికార్డు, వారెవరూ కూడా సాధించని ఒక ఫీటు మన నాయకుడు కేసీఆర్ గారు తయారు చేయబోతా ఉన్నారు. దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నారు. ఆ రికార్డుకు వేదిక మన కామారెడ్డి కావడం మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎక్కడ అడుగుపెట్టినా అఖండ విజయమే సాధించినారు. కామారెడ్డిలో కూడా అఖండ విజయమే మీరు అందిస్తారని నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. తిరుమల రెడ్డి అని అన్నాడు, సిరిసిల్లతో పోటీ పడదామన్నాడు. సిరిసిల్ల మీకు పోటీగానే కాదు. ఎందుకంటే ఇవాళ మీ పోటీ ఎవరితో ఉండాలా? మీ పోటీ ఉండాలా దేశంలో అత్యధిక మెజారిటీ రేపు కేసీఆర్కి ఇచ్చింది కామారెడ్డి అని చరిత్ర పుస్తకాల్లో రాసే విధంగా. సిరిసిల్లతోని సిద్దిపేటతో పోటీ లేదు. చరిత్రలో అత్యధిక మెజారిటీ భారతదేశంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గంలో వచ్చింది అంటే అది కామారెడ్డిలో వచ్చింది, అది కేసీఆర్కి వచ్చిందనే పద్ధతుల్లో ముజీబ్ కూసవాను అప్పుడే కూర్చో కేసీఆర్కి వచ్చింది అనే పద్ధతుల్లో ఇవాళ నిర్ణయం ఉండాలి తప్ప అనవసరంగా చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్కి మీరు కూర్చోండి తమ్ముడు, ఏం లేదో నలుగురు లొల్లి పెడతాను ఏం అవుతుంది కానీ కూర్చొని ఏదో నలుగురు వస్తారు లొల్లి పెడతారు కూర్చొని ఇట్లే ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు ప్రకటించిన మరుక్షణమే ఇక్కడ ఆయన గెలుపు ఖరారైపోయింది.